ఎస్ఆర్ఎస్పీ రెండో కెనాలకు దివంగత నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్నారు సీఎం రేవంత్. ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో ఇస్తామన్నారు. దామన్న చేసిన కృషి వల్లే నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు. ఇక దామన్నే అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి సంస్కరణ సభకు హాజరయ్యారు రేవంత్. దామన్న కుటుంబానికి అండగా ఉంటామని సోనియా చెప్పారని, ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామని తెలిపారు. ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసిండు. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలి, కరువుగా ఎడారిగా మారిన నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలి, పచ్చని పంటలు పండాలి అని ఆనాడు 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యేగా ఎన్నికైన దామోదర్ రెడ్డి గారు ప్రజల కోసం కొట్లాడిండు. రాహుల్ గాంధీ గారు స్వయంగా సర్వోత్తం రెడ్డి గారికి లేఖ రాసిండు. సంతాపాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ గారు సర్వోత్తంకు లేఖ రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి 2 అంశాలలో స్పష్టంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏఐసిసి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా రాజకీయంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పెద్దలు హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాకు తెలిసి దామన్న ఆనాడు కోశాధికారిగా ఉన్నాడు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళ అధ్యక్షుడు ఇంకా మన మధ్యలో బలంగా గట్టిగా బల్లగుద్ది వాదించే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో విహెచ్ గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి అవసరమైనప్పుడు హనుమంతన్న కూడా మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మిత్రులారా, వారి కుటుంబానికి రాజకీయపరమైన అవకాశాలు గాంధీ కుటుంబం తప్పకుండా కల్పిస్తుంది. గాంధీ కుటుంబం ఇచ్చిన హామీని ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేపట్టనున్నారు ఏఐసిసి అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాహుల్ ఖర్గే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. పార్టీలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని రాహుల్ చెప్తారన్నారు నాయిని. పార్టీ కోసం కష్టపడిన వారినే డీసీసీలుగా నియమిస్తారని తెలిపారు. హనుమకొండ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే నాయిని రాజేంద్రతో కలిసి నేతలతో సమావేశమయ్యారు నవజ్యోతి. హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించినట్టు చెప్పారు నేతలు.
This is our leader of opposition, our leader Sri Rahul Gandhi, and Congress President Sri Kharge ji's dream to empower people from the grassroots level. When we are talking about a political party, what matters with the leaders is the workers. Now it so happens sometimes the workers do not get an option and opportunity to express their wish when it comes to leadership. So in order to empower them, so this Sangathan Srijan Abhijan is started by AICC under the leadership of our Congress President, our leader of opposition Sri Rahul Gandhi, and General Secretary Organization Sri K.C. Venugopal. Beyond leadership change, we are revamping the executive committees of DCCs with clear roles and responsibilities. New district political affairs committees are also being set up. Block level committees are being set up. All these new committees will empower each and every cadre of the party to have a say going forward to strengthen the grassroots organization. కొన్ని నిర్ణయాలు పార్టీ ప్రతిష్టతకు, పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళే వరకు అందరికీ ఒకటే తీరే న్యాయం ఉండాలన్న ఆలోచనతోటి మరి రాహుల్ గాంధీ గారు డిసిసి నియామకాల గురించి కూడా కొన్ని పద్ధతులు మార్చుకొని డిసిసి అధ్యక్షుల నియామకాలను ఒక పద్ధతిలో పోవాలన్న ఆలోచనతోటి డిసిసి అధ్యక్షులకు కూడా టికెట్ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉండే విధంగా ఇలా ఢిల్లీలో టికెట్స్ ఇస్తున్నారు అని అంటే అందులో సిడబ్ల్యూసి కానీ సిఈసి కమిటీలు కానివ్వండి అర్హత ఉండి కూర్చునే విధంగా ఆ జిల్లా సీట్ల సెలక్షన్ వచ్చినప్పుడు వారికి కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకునే విధంగా డిసిసి అధ్యక్షుల్ని ఆ యొక్క పదవుల్ని ప్రతిష్టం చేయటానికి నిర్ణయం తీసుకోవటం. ఆ జిల్లా ప్రెసిడెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఇన్ఛార్జీలని వేరే రాష్ట్రాల నుంచి 2 జిల్లాలకు ఒకరిని ఇన్ఛార్జ్ చొప్పున వారి కింద పిసిసి నుంచి సుమారు 3 నుంచి 4 స్థానిక ఎన్నికల్లో డబ్బు మద్యానికి ఓటు అమ్ముకోవద్దంటూ తీర్మానం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామస్తులు. మేధావులు, గ్రామ పెద్దలు, యువత సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి డబ్బు పంచకుండా, ఓటరు కూడా డబ్బు మద్యానికి తన ఓటును అమ్ముకోకుండా అవగాహన కల్పించే విధంగా తీర్మానం చేశారు. ఇక ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఆ ఓటు హక్కును డబ్బుకు మద్యానికి అమ్ముకోవద్దన్నారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు మద్యం తీసుకోకుండా, పంచకుండా తీర్మానం చేసినట్లు తెలిపారు యువకులు. సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటి అంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యానికి కానీ డబ్బు కానీ ఎటువంటి ప్రలోభకైనా లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందే గ్రామ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలైనా కానీ ఏదైనా కానీ యువతతోటే సాధ్యం అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మేము రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి జీవీడీసీ సభ్యుడు వాళ్ళ ఇంటి ముందు ఒక ప్లకార్డ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందులో ఎవరి అంటే ఇచ్చట ఓటు కొనబడదు, అమ్మబడదు అనే ఒక నానుడితోటి మేము ఒక పోస్టర్ అయినా అది ప్లకార్డ్ అయినా మేము డిస్ప్లే చేస్తున్నాం రేపటి నుంచి. జీవీడీసీ గాంధార్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో మేము రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకొని రాబోయే ఎన్నికల్లో ఎలాంటి మద్యం గాని, డబ్బులకు గాని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క గాంధార్ యువతను అలాగే పెద్దలను అందరినీ డబ్బులు తీసుకోకుండా, మద్యానికి అమ్ముడుపోకుండా ఎలక్షన్లు జరపాలని నిర్ణయం. కొమరంభీం జిల్లాలో నిషేధిత గంజాయి పెంపకంపై పోలీసులు డ్రోన్ అస్త్రం వినియోగించారు. కెరిమేరి మండలం నారాయణగూడ, అంతపూర్ గ్రామాల్లో డ్రోన్లతో అన్వేషణ చేపట్టారు పోలీసులు. ఇక డ్రోన్ అన్వేషణతో 51 మొక్కలను గుర్తించారు. గంజాయి మొక్కలు పెంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్. నిరంతరాయంగా డ్రోన్లతో అన్వేషణ కొనసాగిస్తున్నామన్నారు పోలీసులు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇలాంటి మోటివేషన్ మాటలు స్ఫూర్తిని నింపుతాయి. కానీ కొందరు మాత్రమే ఈ మాటలని ఆచరణలో పెడతారనడానికి ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన మౌనిక నిరూపించారు. ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్గా డీఎస్పీ ఉద్యోగం సాధించారు. పంక్చర్లు వేసుకునే సాధారణ వ్యక్తి కూతురు పేదరికాన్ని జయించి కలలను సాకారం చేసుకున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన మౌనికపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సాగింది. కూలి పనులు చేసే తల్లి సరోజ, చిన్న పంక్చర్ షాపుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తండ్రి సమ్మయ్య ఇద్దరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవాళ్లు. వారికి చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు కాబట్టే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చెయ్యాలని భావించారు. వారి శ్రమకు ప్రతిరూపంగా పెద్ద కుమార్తె మౌనిక గ్రూప్ 1 ద్వారా డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలనుకుంది. 2020లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టింది. కోచింగ్ సెంటర్లకు భారీ ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే తన ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్ 1 పరీక్షల కోసం రోజుకు 12 గంటలకు పైగా క్రమశిక్షణతో చదివింది. క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. కష్టాలు ఎన్ని వచ్చినా లక్ష్యాన్ని వదలలేదు. ఆమె కృషి పట్టుదలకు మంచి ఫలితం దక్కింది. గ్రూప్ 1 ఫలితాల్లో మౌనిక 350వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకు ద్వారా ఆమె డీఎస్పీగా ఎంపికైంది. అమ్మా నాన్న ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారు. అందుకే వారి కష్టాన్ని వమ్ము చెయ్యకూడదని, తన టార్గెట్ ప్రభుత్వ కొలువని ఫిక్స్ అయిపోయానని మౌనిక అంటున్నారు. డిగ్రీ పూర్తయింది, తల్లిదండ్రులకు భారం ఎందుకు, పెళ్లి చేసుకో, ఇలా కొంతమంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా ఎప్పుడూ నిరుత్సాహపడకుండా విజయం సాధించానని అంటున్నారు మేనమామలు. కజిన్ బ్రదర్స్ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారని, వారి స్ఫూర్తితో డీఎస్పీ ఉద్యోగం సాధించానని అంటున్నారు. ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా పెళ్లి చేయాలి అన్న వేలోనే ఉంటారు. మా గ్రామంలో అయితే చదువుకోవడం, మా వాడలో ఎవరు చదువుకోవట్లేదు కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళు నన్ను చూసైనా నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చదవడం, చదవడం ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అవి ఇవన్నీ పక్కన పెట్టకుండా చదువుని మనం మంచి చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ అంటే ఫ్రీగా చెప్పే గవర్నమెంట్ రిలేటెడ్ ఫ్రీ సంస్థలు కూడా ఉన్నాయి. మనకు చదువు అనేది ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఆ ఫ్రీ సంస్థల్లోకి వెళ్ళి కూడా మనం చదువుకోవచ్చు. అంతేగాని కోచింగ్ తీసుకోవాలి ఇలాంటి వాటికి వెళ్తేనే మనకు జాబ్ వస్తుంది ఆ భయాన్ని పక్కన పెట్టి నీపై నువ్వు నమ్మకం పెట్టుకొని ఫ్రీ సంస్థల వాటికి వెళ్ళి నీకు చదువు నేర్చుకొని కావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్లు తీసుకొని నువ్వు చదువుకుంటే నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావని ప్రతి ఒక్కరు చెప్తాను నేను. పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలని, అందుకు విద్యావంతులను చేయటమే మార్గమని మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య, సరోజ భావించారు. టైర్ల దుకాణం నడిపే తండ్రి, వ్యవసాయ కూలీగా పనిచేసే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ఈ విజయం సాధించింది. తమ కూతురు సాధించిన గొప్ప విజయం తమకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని వారు చెబుతున్నారు. అయితే తాము పడ్డ కష్టం కంటే ఉద్యోగం సాధించాలని నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టిన తన కూతురు కష్టమే గొప్పదని మురిసిపోతున్నారు. నాది చాలా తక్కువ అండి. నాది కష్టం అంటే నాది బాడీ మీద పడేది, అమ్మాయి బ్రెయిన్ మీద పడేది. ఆ కష్టాలు చూసుకుంటే ఒక్కొక్క రోజు 1 గంట 12 గంటల దాకా అట్లా 10-12 గంటలు కష్టపడి చదువుకునేది. అన్నం తిందురా నాన్న అని ఇట్లా పిలిచినా కానీ వస్తానా అని ఎప్పుడు చూసినా బుక్ పట్టే చదువుకునేది. మేము పండుకొని మళ్ళీ నైట్ చూసే వరకు కూడా బుక్ మీదనే ఇది ఉండేది. రానా ఏం కాదు వస్తుంది రానా అంటే, నాన్న పండుకుంటే కాదు అది కష్టపడితేనే వస్తుంది, పడుకుంటే రాదు నాన్న జాబు అని అట్లా చెప్పేది అన్నట్టు మా అమ్మాయి. సరే ఆ దేవుడు మనకు దయదలిచి ఇస్తాను నాన్న, నువ్వు ఇదే కష్టపడు, ఇట్లనే కష్టపడు, నేను పడతా నువ్వు పడు నాన్న అని చెప్పేటోని. ఆమె చిన్నప్పటి నుండి ఆమె 1వ తరగతి నుండి క్లాస్లో ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అని వాళ్ళు చెప్పేటోళ్ళు. అప్పటి నుంచి ఆమె మంచిగా చదువుతుందని అందరు అనుకునేది అన్నట్టు మేము. ఇక అమ్మాయికి పెళ్లి చేస్తే అయిపోవు కదా, 2 అమ్మాయిలు ఉన్నారు, పెద్ద ఆమెకు చేస్తే అయిపోవు కదా అంటే ఆమె చదువులనే చదువుతుంది మంచిగా, ఆమె జాబ్ వచ్చేదానిక నేను పెళ్లి చేయనని చెప్పేదాన్ని. అన్న వాళ్ళకి ఇట్లా అటు సాఫ్ట్వేర్ చేస్తారు కదా అటే చేస్తుందని అనుకునేదాన్ని. ఇక మధ్యలో ఆమె ఇక ఇట్లా గవర్నమెంట్ చేస్తానంటే మరి నాకైతే తెలియదు కదా చదువుకునిలే, మామల్ని అడుగు నీకు మంచిగా వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడిగి పొమ్మన్నా, వాళ్ళని తెలుసుకునే పోయింది. తమ కుటుంబాల్లో మొదటి సర్కార్ ఉద్యోగం సాధించిన ఘనత మౌనికగా నిలుస్తుందని ఆమె కజిన్ బ్రదర్ స్వామి చెబుతున్నారు. మా మేనమామలను చూసి మేము స్ఫూర్తి పొంది సాఫ్ట్వేర్ వైపు వెళితే తమ చెల్లెలు మాత్రం సివిల్స్ గ్రూప్ వైపు లక్ష్యం పెట్టుకొని సాధించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉన్నది, నాకని కాదు మా ఇంట్లో అందరికీ. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇది మామూలు విషయం కాదు. సో
ఈమె ఇంత పెద్ద జాబ్ కొట్టినందుకు ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతుంది మా పిల్లలకైనా మా చెల్లెల పిల్లలకైనా మా కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్కి మా మౌనిక ఒక మైల్ స్టోన్. ఇప్పుడు మా మామయ్యలు మాకెట్లా మైల్ స్టోనో నెక్స్ట్ జనరేషన్కి మా చెల్లె మైల్ స్టోన్. అయితే మా చెల్లె ఫస్ట్ ఆమె గోలు ఐపీఎస్ ఆ రేంజ్ కలెక్టర్ అనే థాటే మా చెల్లె. డిఎస్పీ వచ్చేందుకు చాలా సంతోషం. దాన్ని కూడా మా చెల్లె అధిగమిస్తుంది, యూనిఫామ్ వేస్తుంది, ఆమె అన్నిటినీ సాల్వ్ చేసే శక్తి ఆమెకుంది. ప్రత్యేక కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన అల్లెపు మౌనిక గెలుపు వ్యక్తిగత విజయమే కాదు, పేద మధ్యతరగతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నల్లమలలో జంగల్ సఫారీ షురూ అయింది. మాన్సూన్ బ్రేక్ తర్వాత అడవిలోకి సందర్శకులకు ఫారెస్ట్ అధికారులు అనుమతిస్తున్నారు. ఇక అమ్రాబాద్ టైగర్ రిజర్వులో వన్యప్రాణులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. 3 నెలల విరామం తర్వాత జంగల్ సఫారీ మొదలు కావడంతో అతిపెద్ద టైగర్ శాంచురీలో వైల్డ్ లైఫ్ టూరిజం యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపొందించిన స్పెషల్ ప్యాకేజీలతో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో సఫారీ కార్యక్రమాన్ని అటవీశాఖ ప్రారంభించింది. నల్లమల ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి ప్రకృతి వన్యప్రాణులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అతిపెద్ద టైగర్ రిజర్వుగా పేరున్న అమరాబాద్ టైగర్ శాంచురీ అరుదైన జీవరాశులకు ఆవాసం, ఎన్నో చారిత్రక ప్రదేశాలకు నిలయం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని సహజ సిద్ధమైన అందాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటాయి. పచ్చని కొండలు, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ తో నల్లమల నిత్యం ఆకట్టుకుంటుంది. నల్లమల ప్రత్యేకతను వివరించేందుకు జంగిల్ సఫారీని ప్రారంభించాలని అటవీ శాఖ నిర్ణయించింది. టైగర్ శాంచురీలో వైల్డ్ లైఫ్ టూరిజంను మొదలు పెట్టబోతుంది. 2 రోజుల పాటు సాగే ఈ ట్రిప్ మన్ననూరు నుంచి మొదలవుతుంది. 4 కిలోమీటర్ల అడవి మార్గం గుండా ఉమామహేశ్వర క్షేత్రానికి ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ కాటేజీలో బస ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఫరహాబాద్ వ్యూ పాయింట్ చూయించి దట్టమైన నల్లమల అటవీ మార్గం గుండా జంగల్ సఫారీ నిర్వహిస్తారు. ఆ తర్వాత బయో ల్యాబ్ ను చూయిస్తారు. నల్లమలలో నివసించే ఆదివాసీ గిరిజనులే పర్యాటకులకు ట్రెక్కింగ్, సఫారీ పర్యటనలో గైడ్ గా వ్యవహరిస్తారు. Apart from that, the rooms are very nice and good. So मुझे यहाँ आने के बाद यही पता चला कि यहाँ के खाने की जो क्वालिटी है, फूड क्वालिटी है, वो भी बहुत अच्छी थी. 1 दिन 2 दिन हमने बहुत ही एंजॉय किया यहाँ पे हमने सफारी भी किया था. तो सफारी में लगभग 3-3.5 घंटे हम घूमे थे. उसमें बहुत सारे प्राणी हमको देखने में मिले, लेकिन चीता और व्याघ्र ये दोनों भी बड़े जो प्राणी हैं वो हमको नहीं दिखे. बाकी मोर, लांडोर, पिग्स वगैरह ये जो है सब ये प्राणी हमें अच्छी तरह से दिखे, पास से ही देखे हमने. ओवरऑल इसका रिपोर्ट अगर बताना है तो ये जो बनाया हुआ है ये बहुत ही अच्छा है. अगर कोई किसी के यहाँ पे आने के बारे में सोचता है तो उसने ज़रूर इसका सोच करके और कान बंद करके और आंखें भी मूंद के यहाँ पे अपना स्टे कंफर्म करना चाहिए. ये मैं आपको बता सकता हूँ. सिक्योरिटी का काम चल रहा है, कहीं कंस्ट्रक्शन चल रहा है, कहीं फैंस इलेक्ट्रिसिटी का काम चल रहा है, थोड़ा बहुत इधर उधर पेंडिंग है. कंसिडरिंग ऑल दीज थिंग्स, I will suggest all the people to come over here and stay for 1 or 2 days as per their convenience. నల్లమలలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అమరాబాద్ టైగర్ రిజర్వులో మొత్తం 34 పెద్ద పులులున్నాయి. గడిచిన 4 ఏళ్లలో పెద్ద పులుల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. 200కు పైగా చిరుత పులులున్నాయి. ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు, ఎన్నో రకాల సరీసృపాలు, అరుదైన మూసిక జింకలు, రేసు కుక్కలు, ప్రపంచంలోని అరుదైన జంతు వృక్ష జాతులు, ఎన్నో రకాల మెడిసినల్ ప్లాంట్స్ నల్లమలలో కనిపిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతతి వృద్ధి కోసం అడవిలో విధించే నిషేధం సత్ఫలితాలనిస్తుంది. నల్లమల సఫారీ బుకింగ్ చేసుకోవాలంటే https.amrabaadtigerreserve.com వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే సఫారీకి అనుమతిస్తారు. సందర్శకులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భోజనాలను ఆర్డర్పై సమకూరుస్తారు. అడవిలోని కాటేజీలో రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. చెంచు యువకులు గైడ్లుగా వ్యవహరిస్తారు. జంగిల్ సఫారీ ముఖ్య ఉద్దేశం అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. నలుమూలల నుంచి నల్లమల అటవీ మార్గం గుండా శ్రీశైలం వెళ్లే భక్తులకు జంగిల్ సఫారీ మరింత ఎంజాయ్మెంట్ ను ఇవ్వనుంది. సఫారీ వెహికల్స్ లో నల్లమలను చుట్టేస్తూ సాగే సఫారీ ఎంతో ఉత్సాహాన్ని పంచుతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దండారి సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి నిర్వహించారు ఆదివాసీలు. దండారి పండుగలలో ఆదివాసీలు ధరించే గస్సాడి కిరీటాలు, వాయిద్యాలకు పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆరాధ్య దైవం ఎగ్మాసూర్ను ప్రార్థిస్తూ పాటలు పాడారు మహిళలు. ఇక తింసా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆదివాసీల దండారి సంబరాల ప్రారంభంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డల దండారి సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా భోగి పండుగతోని భోగి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన తర్వాత గుస్సాడి దీక్షలు చేపడతారు. గుస్సాడి దీక్షలు చేపట్టి ఏత్మాసూర్ని ప్రార్థిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడెల్లో ఏదైతే దండారికి సంబంధించిన సంబరాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఏదైతే ఏత్మాసూర్ని ప్రధానంగా ఆదివాసీ బిడ్డల ఆదిదేవుడు ఏత్మాసూర్, ఆ ఏత్మాసూర్ను పూజిస్తూ ఆదివాసీ బిడ్డలు దండారి సంబరాలను చేసుకుంటారు. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డల్లో భోగిని ఎందుకు నిర్వహిస్తారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి పటేల్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ పటేల్ సాబ్, ఈరోజు భోగి పండుగ నిర్వహించారు, కారణం ఏంటి? మనకు అన్ని సౌకర్యాలు చేయాలా దేవుడు అని మేము మొక్కుంటా, మేము పూజలు చేసుకుంటా, అంటే మా తాతల తండ్రుల నుంచి నడిచిన కాలం నుంచి మేము చేసుకుంటున్నాము. ఇది వరకు మాకు ఏమంతా ఇది చేసుకున్నా కానీ మనకి ఏమీ వస్తలేదు. మేము దేవుళ్ళకు మొక్కుంటున్నాం. మేము ఎక్కడ కూడా పోయితలేము. మాకు డాక్టర్లు అవసరం లేదు, ఎవరు కూడా అవసరం లేదు. మేము దేవుళ్ళకు మొక్కుంటాం, మేము పూజలు చేసుకుంటా, పంట పొలం మా పిల్లగాండ్లు జలగాండ్లు మంచిగా ఉండాలి దేవుళ్ళ అని మేము కోరుకుంటా, మేము మొక్కుంటా. అంటే భోగి పండుగ సందర్భంగా ఏదైతే ఏత్మాసూర్నికి ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏ విధమైన నైవేద్యాలు సమర్పిస్తారు? అంటే గారెలు మేకలు కోళ్ళు అవి పూజలు చేసుకుంటా మొక్కుంటా, మేము నైవేద్యాలు పెట్టుకుంటా మేము పూజలు చేసుకుంటా వస్తున్నాం. మర్రా ఈ పూజలు అయిన తర్వాత మళ్ళా మాకు దండరిల్లు వచ్చేటివి ఉంటాయి. ఇప్పుడు మన వైజాపూర్లో మాకు 3 దండర్లు 3 ఇళ్ళు వచ్చేటివి ఉన్నాయి. ఆ 3 ఇళ్ళకి ఎట్లా చేసుకోవాలా ఎట్లా లేదని మేము చందాలు మాట్లాడుకున్నాం. ఇంటికి 2000 చందాలు చేసుకున్నాం. వాళ్ళు ఏం తినబెడితే మేము అది తినబెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎవరైతే గుస్సాడీలు ధరిస్తారో ధరించిన వాళ్ళందరూ కూడా ఇంకొక ఊరికి వెళ్తారు. ఎందుకు ఈ సందర్భంగా ఏదైతే అనుబంధాలు ఆప్యాయతలు కుటుంబ సభ్యుల మధ్య పెంపొందిస్తాయో అందులో భాగంగానే ఇది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారా? వెళ్తాం అంటే మనకు చుట్టాలు బంధువులు ఉంటారు కదా, ఆ ప్రకారంగా వెళ్తాము మేము. అదే దండరి ప్రకారంగా మన పిల్లగండ్ల కానీ జలగండ్ల కానీ ఏదో ఇంత సంబంధాలు కుదిరితే సంబంధాలు కూడా దండరి ప్రకారంగా మేము కుదిరిపిస్తాం. ఆదివాసీల్లో సెగలు కూడా ఉంటాయి. ఒక్కొక్క సెగల వాళ్ళు ఒక్కొక్క రకంగా ఏదైతే జరుపుకుంటారు. ఎందుకు సెగల గురించి ఎట్లా జరుపుకుంటారు, మీది ఏం సెగ, ఆ సెగల గురించి ఒకసారి చెప్తారా? మనకు సెగలు అంటే ఈరోజు మన కినక పరివార్ ఉంది. కినక పరివార్ నుంచి ఈరోజు భోగి పండుగ చేయడం జరిగింది. ఈ పండుగ ఎందుకంటే మా దేవుళ్ళు కోలబొడి అయిన తర్వాత ఈ దేవుళ్ళను మనము లోపల పెడతాం, అదివరదాకా మేము తీయం. ఈరోజు భోగి పండుగ మొదలు పెట్టినాం అనుకో, ఈరోజు తీసినాం అనుకో, ఇక్కడ నుంచి ఒక 3 గుసళ్ళు మళ్ళీ 2 గుమ్మెల పిల్లలని అంటాం. ఆ గుమ్మెల పిల్లలను పట్టుకొని మన పుట్టింటి బిడ్డ ఏడైతే ఉన్నదో కినక పరివార్ నుంచి మడవి పరివార్కు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే మన పుట్టింటి ఆడబిడ్డ వచ్చింది, ఒకరోజు నిద్ర ఉండాల మా ఇంటికాడ అని అంటే వాళ్ళకు మనకు మడవి పరివార్ దగ్గర తీసుకుపోయి ఒక నిద్ర ఉంటుంది. నిద్ర ఉన్న తర్వాత పొద్దున లేచి వాళ్ళు పూతలు అన్నీ వేస్తాం సార్. అవన్నీ చేసిన తర్వాత మన మడవి పరివార్ దగ్గర రేపు ఉదయం పూజ ఉంటుంది. పూజ అయిన తర్వాత అక్కడ నుంచి ముగ్గురు గుసళ్ళు, తర్వాత 2 గుమ్మెల పిల్లలు అక్కడ నుంచి తయారు చేసిన తర్వాత పూజ అయిన తర్వాత మనకు భోజనాలు అన్నీ వాళ్ళు సుఖ చేస్తారు. అంటే మన పుట్టింటి బిడ్డ వచ్చింది కదా, మనం రాఖీ పండుగ ఎలా చేస్తామో అలాగే ఈ పండుగ అంటే మాకు దీపావళి అంటే చాలా పెద్దది. అక్కడ పూజలు అన్నీ అయిన తర్వాత అక్కడ నుంచి 3 గుసాలు 2 గుమ్మెల పిల్లలు వచ్చి అలా మొత్తం అక్కడ నుంచి తయారైన తర్వాత వాళ్ళు మనకు భోజనాలు అన్నీ చేసిన తర్వాత పూజా కార్యక్రమం అన్నీ ఉంటాయి. అవి చేసిన తర్వాత మనకు అక్కడ నుంచి వాళ్ళు మనకు సంప్రదాయాలతో మనకు కూడా పంపుతారు. ఈ ఏత్మాసూర్ని
పూజిస్తూ ఎన్ని రోజుల పాటు పండగ చేసుకుంటారు, ఏ విధంగా పండగ చేసుకుంటారు? ఈ పండగ ఏదైతే అక్క చెల్లెళ్ళు కూడా ఏదైతే అనుబంధాన్ని పెంచే పండగ అంటారు, నిజమేనా? నిజమే. అక్క చెల్లెలు ఈరోజు మనకు బయట పెట్టిండ్రు, పూజా కార్యక్రమం మొదలు పెట్టినాం. భోగి పండగ అంటే మొదలు పెట్టినామా, ఈ రోజు నుంచి మనకు 11 రోజుల దీక్ష. జంగుబాయికి ఒక నెల ఉంటుంది, జంగుబాయి ఒక నెల రోజులు ఉంటుంది. హనుమాన్ దీక్ష 11 రోజులు తీసుకోవచ్చు, 20 రోజులు 21 రోజు 11 రోజులు తీసుకోవచ్చు. ఇది కూడా మనకు 11 రోజుల దీక్ష. ఈ దీక్ష కార్యక్రమంలో మనము ఈరోజు మొదలు పెట్టినామా, రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇక్కడ మన 3 గుసళ్ళు, అక్కడ రేపటి నుంచి అక్కడ 3 గుసళ్ళు, మళ్ళీ 2 గుమ్మిల పిల్లలు, ఇక్కడ నుంచి 2 గుమ్మిల పిల్లలు. మన రేపటి నుంచి ప్రారంభమైన 11 రోజుల దీక్ష. ఏత్మాసూర్ని ప్రార్థించడం వల్ల తమకి ఐశ్వర్యాలు లభిస్తాయి. అదేవిధంగా తామందరం కూడా పిల్ల పాపలతో వర్ధిల్లుతామని, అందులో భాగంగానే ఈ ఏదైతే దండారి పండగ చేసుకుంటున్నామని ఆదివాసీ బిడ్డలు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. ఇంట్లో పాడైన పరికరాలను చాలా మందికి వేస్టేజ్గానే భావిస్తారు. కానీ ఓ తెలుగు మాస్టర్కి అవే అద్భుతాల ఆవిష్కరణకు ముడిసరుకులయ్యాయి. సైన్స్ అంటే పిచ్చి, ఆవిష్కరణ అంటే ఇష్టం. ఆ పంతుల పేరే రొండ్ల రామచంద్రం. ఇక సర్కార్ స్కూల్ టీచర్లంటే బిల్ అండ్ బెల్లులాగా పనిచేస్తారన్న అపవాదుకు భిన్నంగా విద్యార్థుల కోసమే గంటల తరబడి కృషి చేసి అనేక ఉపకరణాలను తయారు చేశారు ఈ తెలుగు పంతులు. మనం చెత్త అని పారేసే వస్తువులే రామచంద్ర మాస్టారు చేతిలో సైన్స్ పరికరాలుగా మారిపోయాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి చెందిన రొండ్ల రామచంద్రం 30 ఏళ్లకు పైగా తెలుగు టీచర్గా ఇటీవల రిటైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలోని పలు స్కూళ్లలో తెలుగు టీచర్గా పనిచేశారు. వృత్తిరీత్యా 34 ఏళ్లు తెలుగు పాఠాలు చెప్పినా సైన్స్ ప్రయోగాలు మానలేదు. టీచర్ జాబ్ రాకముందే ఆయన ఎలక్ట్రీషియన్గా, ఫోటోగ్రాఫర్గా పనిచేశారు. కరెంటు పరికరాల పనితీరుపై పూర్తిగా అవగాహన ఉంది. తెలుగు టీచర్గా ఉద్యోగంలో చేరినా సైన్స్పై ఆసక్తి పోలేదు. ఏదైనా ప్రయోగం చేయాలన్నా ఆలోచనతో తక్కువ ఖర్చుతో పాత వస్తువులకి ప్రాణం పోసి సైన్స్ పరికరాలుగా తయారు చేశారు రామచంద్రం. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రయోగాలే తన విశ్రాంతి అంటున్నారు తెలుగు పంతులు. ఇక్కడ కనిపిస్తున్న పరికరాలన్నీ పాడైన వస్తువుల నుంచి ఈ మాస్టారు తయారు చేసినవే. పాత CPU ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్గా తిరుగుతున్నా, పాడైన ల్యాంపులు సోలార్ దీపాలుగా వెలుగుతున్నా అదంతా రామచంద్రం మాస్టారు ప్రతిభే. కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ ఇంటినే సైన్స్ ల్యాబ్గా మార్చేశారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం సార్. ఆ పిల్లలు వాళ్ళు పడిన సంతోషం, వాళ్ళ ఆనందం చూసి నాకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అప్పుడు TLM చేశాను. నాకు ఈ వర్క్ వస్తుంది కాబట్టి నేను చిన్న ఒక వస్తువు తయారు చేస్తే దానికి చాలా విలువైనదిగా కనపడ్డది ప్రజలలో, స్కూల్లో టీచర్లలో, పిల్లలలో. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి పిల్లలకు ఎందుకు చేయకూడదు అని, కొద్దిగా ఖర్చైనా మంచిదే అని నేను ప్రయత్నం చేసి సైన్స్లో ఎంటర్ అయ్యాను. రామచంద్రం ఇంటిలో ఏ గదిలో చూసినా చెత్త కుప్పల్లా పాడైన వస్తువులే కనిపిస్తాయి. అవే కొద్ది రోజుల తర్వాత సైన్స్ పరికరాలుగా ఆయన చేతిలో రూపుదిద్దుకుంటాయి. పలు స్కూళ్లలో పనిచేసే సమయంలో విద్యార్థులతో కలిసి ఎగ్జిబిట్స్ తయారు చేయించి జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లలో ప్రదర్శించారు. రామచంద్రం మాస్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎగ్జిబిట్స్ ఎక్కడికి వెళ్ళినా ప్రైజులు తప్పక వచ్చేవి. అప్పుడప్పుడు నేను పిల్లలకు చూపించడం కోసం నా కారులో కొన్ని తీసుకుపోయి డిస్ప్లే చేస్తుంటా సార్. పిల్లలు సార్ వాళ్ళకు వాళ్ళ నాలెడ్జ్ డెవలప్మెంట్కు అర్జుక్రియ అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగించాలి. దాని గురించి వాడు ఆలోచించగలగాలి. దాని మీద ఇంట్రెస్ట్ గురించి నేను కూడా తయారు చేయగలుగుతా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అట్లా పిల్లలలో విజ్ఞానాన్ని పెంపొందించి వాని భవిష్యత్తులో వానికి ఒక గొప్పగా ఉపయోగపడేలా తయారు చేయాలి. పిల్లవాడిని ఎడ్యుకేషన్ మీదకి వాని మైండ్ తీసుకురావాలనే ఆలోచన. రామచంద్రన్ చేసిన పరికరాల్లో కాంతి ప్రయోగాలు, గురుత్వాకర్షణ మోడల్, దర్పణాలతో కాంతి పరావర్తన ప్రయోగాలే ఎక్కువగా ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి నుంచి కాంతి వక్రీభవనం వరకు గణితంలో క్లిష్టమైన గణితంలోని పారాబోలా, హైపర్బోలా సూత్రాలని వివరించే పరికరాలు తయారు చేశారు. సముద్రంలో ఏర్పడే తుఫాన్లు, సుడిగుండాలు, టోర్నడోల ఏర్పాటుపై నమూనా రూపొందించారు. పాడైన స్పీకర్లతో స్టాండ్స్, పనికిరాని ల్యాంప్స్, మూతలతో టేబుల్ ల్యాంప్ రెడీ చేశారు. తన వర్క్ షాప్లో సైన్స్ ఎగ్జిబిట్స్కు అవసరమైన టూల్స్ తానే తయారు చేసుకుంటారు. ఇప్పటి వరకు 60కి పైగా పరికరాలు తయారు చేశారు. 200 సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేయాలన్నదే తన సంకల్పం అంటున్నారు రామచంద్రం మాస్టర్. మొట్టమొదటిసారిగా 1997 అనుకుంటా, బహుశా 97, 87లో అప్పుడు నేను ఓజోన్ లేయర్ మీద అప్పుడు బాగా టాక్ వచ్చింది, ఓజోన్ లేయర్ హోల్ పడ్డదని. అప్పుడు నేను సొంతంగా ఓజోన్ లేయర్ మీద ఆ ఫోటో ఉన్నది. ఓజోన్ లేయర్ మీద తయారు చేసి నేను డిస్ప్లే చేస్తే అదే గన్ చేసుకున్న పిల్లల ముందు
కలెక్టర్ నుంచి అవార్డు వచ్చింది సార్. ఇప్పటి వరకు దాంట్లో ఎవరికి అవార్డు రాలేదు కలెక్టర్ నుండి కానీ, అంతకుముందు కూడా లేదు కానీ, అట్లా అంటే నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. దాదాపు ఒక 60 ప్రయోగాలు ఉన్నట్టే లెక్క ఉన్నాయి. ఇంకొక 25 తయారు చేయడానికి మెటీరియల్ ఉన్నది. ఇంకొక 50 తయారు చేయడానికి నాకు మైండ్లో ఉన్నాయి. స్క్రాప్ షాపుల్లో పాడైన వస్తువులు తెచ్చి ఫ్లడ్ లైట్లు, సోలార్ దీపాలు, టేబుల్ ఫ్యాన్లు, కటింగ్ మిషన్లు తయారు చేయడం ఆయనకు చాలా ఈజీ పని. ఒక కెమెరా కటకం ఎలా పనిచేస్తుందో చూపించే మోడల్ నుంచి కాంతి వక్రీభవన ప్రయోగాలు, తరంగాల పౌన పుణ్యాల వరకు అన్నీ ఇంట్లోనే తయారు చేశారు. తన దగ్గరకు వచ్చే ప్రతి పనికి రాని వస్తువుని ఓ సైన్స్ పరికరంగా మార్చుతారు. ఆ పరికరాలను భద్రపరచడానికి స్వయంగా పెట్టెలు తయారు చేసి వాటిపై బొమ్మలు అంటించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్క్రాప్ కొనే షాప్ ఉంటుంది కదా, అతను నాకు పరిచయం అయ్యాడు. ఇప్పటికి కూడా సాయంత్రం 1 గంట పోయి అక్కడ కూర్చుంటా. మనకు నచ్చినది, మనకు అవసరం ఉన్నది, చాలా బాగా అనిపించేటువంటి ఆ వస్తువుని తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నా సార్. ఇది పనికి వస్తుంది. ఇవన్నీ సామాన్లన్నీ అప్పటి నుంచి సేకరించుకుంటున్నాను. నా సొంతంగా టూల్స్ తయారు చేసుకొని ఇంట్లోనే అన్నీ కూడా, వెల్డింగ్ మిషన్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. రామచంద్రం ప్రతిభ సైన్స్తో ఆగిపోలేదు. అక్షరాలతోనూ అద్భుతాలు చేశారు. కవిత్వం రాస్తారు. ఇప్పటి వరకు 3 పుస్తకాలు అచ్చువేయించారు. మెరుపులు కవితా సంకలనం ఇతర భాషల్లోకి అనువాదమైంది. కవిత్వంలో సున్నితమైన భావాలు పలికిస్తూనే సైన్స్లో సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తున్న రామచంద్రం మాస్టర్కు అనేక అవార్డులు, సత్కారాలు పలకరించాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు పలు విద్యా సంస్థల ప్రశంసలు అందుకున్నారు. అవార్డుల కోసం ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేయలేదని సమాచారం. ఓ ప్రభుత్వ అధికారి తన సేవలను గుర్తించి స్వయంగా రామచంద్రం తరపున దరఖాస్తు చేసి అవార్డు అందేలా చేశారన్నారు మాస్టారు. కర్నూలు జిల్లాలో, తెలంగాణలో అవార్డు కోసం అప్లికేషన్ పెడితే అవార్డులు ఇస్తారు. కానీ నాకు అవార్డు ఇవన్నీ నేను ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోలేదు సార్. డైరెక్టర్ ఆఫీసులో ఉంటాడు సారు, ఆయన డిప్యూటీ ఈఓ గారు, ఆయననే సొంతంగా నా తరఫున ఇప్పించిండు. అది తీసుకున్న డిస్ట్రిక్ట్ అవార్డు టీచర్గా, బెస్ట్ టీచర్గా. స్టేట్ అవార్డు వస్తుండే, నన్ను అప్లై చేసుకోమంటే నేను అప్లై చేసుకోలే. నేషనల్ అవార్డు వస్తుండే, అప్లై చేసుకోమంటే చేసుకోలే. చెత్తలో శాస్త్రం ఉంది, అక్షరాల్లో జీవం ఉంది. రెండింటినీ పిల్లలకు చూపగలిగితే వాళ్ళల్లో ఆలోచన పుడుతుందంటారు రామచంద్రం. నిజంగానే ఈ మాస్టారు చేతిలో చెత్త శాస్త్రంగా మారింది. పదాలు కవిత్వంగా మారాయి. పిల్లల్లో ఆసక్తి రేపేలా అనేక సైన్స్ వస్తువులు రూపొందించారు. రొండ్ల రామచంద్రం చూపించిన ఈ మార్గం ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి విద్యార్థికి ఒక ప్రేరణ. శాస్త్రం అంటే పుస్తకాల్లో చదివేది కాదని మనస్సుతో చేసే ప్రయోగమని నిరూపించారు ఈ తెలుగు మాస్టర్.